మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈస్టర్ దినమందు ఈరోజు భలే కలిసి వచ్చింది మనకి. ఈస్టరు ఆదివారం రెండు ఒకే రోజు రావటం, ఈ రీతిగా మనం దేవుణ్ణి ఆరాధన చేయటం చాలా బాగా మనకి కలిసి వచ్చింది. అందును బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ వారంలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రార్థన చేయండి. 9వ తారీఖు నెల్లూరు వెళ్తాను. ఆ ప్రోగ్రాం కొరకు ప్రార్థన చేయండి. ఇక రేపు ఒక్కరోజు కొంచెం ఖాళీగా ఉంది. ఈ వారం అంతా ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉన్నాయి. అయితే నేను డైరీలో రాసుకోలేకపోయాను, కానీ మైండ్లో ఫీడ్ అయి ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉన్నాయా అన్నట్లుగా. కనుక నా ప్రయాణాలు, ప్రోగ్రామ్స్, ఈ మీటింగ్స్ అన్నీ కూడా ఆశీర్వాదకరంగా జరిగేటట్లుగా మీరు ప్రార్థన చేయండి. నేను మీ దగ్గర నుండి కోరుకునేది ఒక్కటే, మీరు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా అక్కడ సమాధానపూర్వకమైన కార్యము జరగాలి. వచ్చే ఆదివారం 9 గంటలకు ఆరాధన ఉంటుంది. 9 గంటలకు ఆరాధన ఉంటుంది. 11:30 కల్లా ముగించబడుతుంది. 11:30 తరువాత తమ్ముడు రాంబాబు కుటుంబంలో ప్రార్థన ఉంటుంది. మనందరికీ అక్కడే ప్రేమ విందు తమ్ముడు సిద్ధపరుస్తాడు. వచ్చే ఆదివారం 9 గంటలకు మీరు సమయానికి రండి. నేను కోరుకునేది మీ దగ్గర నుండి అదే. మీరు సమయానికి వస్తే నేను కొన్ని ప్రకటనలు మీకు తెలియజేస్తాను ముందు. వాటి ప్రకారంగా మీరు ముందుకు సాగిపోవచ్చు. 12 గంటలకు అక్కడ కూడిక ప్రారంభించబడుతుంది. ఇక్కడ ముగించబడటం, అక్కడ స్టార్ట్ చేయటం. 12:15, 12:30 కల్లా కూడిక ముగించబడుతుంది. తరువాత కార్యక్రమము జరుగుతుంది, ప్రేమ విందు కార్యక్రమము. కనుక ఈ విషయాలన్నీ కూడా గ్రహించండి, గమనించండి. తదుపరి ఇంకా ఏదైనా మీకు తెలియజేయవలసినటువంటి విషయాలు ఆఖరిలో తెలియచేస్తా. మర్చిపోయాను, చాలా విషయాలు గుర్తొస్తే ఆఖరిలో తెలియజేస్తాను. చాలా సంతోషం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నా మనస్సులో ఒక విషయాన్ని ఉంచాడు, మీతో పంచుకోమన్నాడు. ప్రభు పాదాలు పట్టుకున్నాను, ఆయన సిలువను పట్టుకున్నాను. చాలా ప్రార్థనా పూర్వకముగా ధ్యానం చేసి, ప్రభువా ఏది ఏమైనాను ఒక్క వ్యక్తినైనా రక్షించు, ఒక్క వ్యక్తినైనా పశ్చాత్తాపంతో మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో, ఒక్క వ్యక్తినైనా వాక్య లోతుల్లో స్థిరపరచు ప్రభు అని ప్రార్థన చేశాను. ప్రభు నా మనసులో ఉంచిన కొన్ని మాటలు ఆయన హృదయపూర్వకముగా మీతో మాట్లాడునుగాక. ఆమేన్. మనమందరం మంటి ఘటములై ఉన్నాము. మంటి ఘటముగా ఉన్నటువంటి మనలను దేవుడు మహిమ కలిగినటువంటి వ్యక్తిగా మలిచాడు, మహిమపరిచాడు ఆయన. మనమందరం కూడా మహిమతో నింపబడటానికి ఆయన పొందినటువంటి వేదన, ఆయన అనుభవించినటువంటి శ్రమ, ఆయన చిందించినటువంటి రుధిర ధార, ఇవన్నీ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా చెక్కు చెదరకుండా ఆయన గాయాలు అలాగే ఉన్నాయి. ఎన్నో పురాతనమైనటువంటి వస్తువులు మ్యూజియంలో భద్రపరుస్తారు. ఎందుకు? మ్యూజియంలో చూపిస్తూ ఉంటారు. ఎందుకండి? చెక్కు చెదరకుండా అలాగే ఉంచుతారు. కొన్ని వందల ఏండ్ల నాటి వస్తువయ్యా, కొన్ని వందల ఏండ్ల నాటి పురాతనమైనటువంటి శిలా పలకాలయ్యా అని వాటన్నిటిని చూపిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాటన్నిటిని చూచి ఇన్ని వందల సంవత్సరాల వస్తువులు ఇంకా ఉన్నాయా సజీవంగా అని తెలుసుకోవటానికి, వాటి గురించి చెప్పుకోవటానికి. అలాగే
యేసయ్య యొక్క శరీరం మీద ఉన్నటువంటి గాయాలు, యేసయ్య శరీరం మీద ఉన్నటువంటి ఆ రక్తము, యేసయ్య శరీరం మీద తల మీద పెట్టబడినటువంటి ఆ ముండ్లకు అయినటువంటి ఆ గాయాలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి, ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. ఎందుకో తెలుసా? రేపు వాటన్నిటినీ మనం చూడాలి. వాటన్నిటినీ మనం చూచి ఏం చెయ్యాలి? ఈయన నా కొరకు చిందించినటువంటి రక్తం, ఈయన నా కొరకు పొందినటువంటి గాయం, ఈయన నా కొరకు తల మీద పెట్టినటువంటి కిరీటానికి సాక్ష్యం అని రేపు మనం ఆయనను నమ్మాలి అని యేసయ్య గాయాలు ఈ రోజు వరకు కూడా అలాగే ఉన్నాయి కదా. ఎంత బాధాకరమైనటువంటి విషయం అని. గాయాలకు కారణం ఎవరు? ఆ విషయం చెప్పరు. చదవండి మత్తయి సువార్త. ఈరోజు వాక్యం చాలా బాగుంటుంది, లోతుగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. ఈరోజు వాక్యం మిమ్మల్ని అందరినీ కూడా దర్శించి మీతో మాట్లాడుతుంది. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఒక్కసారి మీరు కూడా లేవాలి నిద్రలో నుండి. ఒక్కసారి నిద్ర పోయే వాళ్ళందరూ ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. ఇకొద్దు, ఇక నిద్ర పోవద్దు, కొంచెం మేల్కొని ఉండండి. చెప్పానుగా వాక్యం చాలా బాగుంటుంది ఈరోజు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఎక్కడి నుండి యేసు ప్రభువు లేచాడు? ఎక్కడ నుండి ఆయన లేపబడ్డాడు? మృతులలో నుండి యేసయ్య లేచాడు, మృతి పొందాడు, లేపబడ్డాడు. మనమైతే లేవటానికి చాలా నీరసంగా ఉంటాం, మనం బద్ధకంగా ఉంటాం. లేచి చెయ్యమన్న పని త్వరగా చేయలేం. చేయగలుగుతామా? చేయలేం. కానీ యేసయ్య తాను చెప్పినట్టుగా లేచాడు, మృతులలో నుండి పునరుత్థానునిగా లేచి కొన్ని అమూల్యమైనటువంటి సంగతులను సంఘంతో చెప్పాడు. అవన్నీ ఈరోజు మనం నేర్చుకుందాం. ఫస్ట్ కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వాక్యము. భూమి పుట్టినది మొదలుకొని, బాగా గ్రహించాలి, వాక్యాన్ని వాక్యముగా అర్థం చేసుకోవాలి. భూమి పుట్టినది మొదలుకొని మృతి పొందినటువంటి వారు ఎవ్వరూ కూడా లేపబడలేదు. ఎవ్వరూ కూడా చనిపోయి బ్రతికించబడటం వేరు, మృతి పొంది లేపబడటం వేరు, సమాధి చెయ్యబడి లేపబడటం వేరు. భూమి పుట్టినది మొదలుకొని ఎవ్వరు కూడా లేపబడలేదు. చదువమ్మా. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేచాడు. ఆయన మృతులలో నుండి ప్రథమ ఫలముగా ఆయన ఒక్కడే లేచాడు. ఎక్కడి నుండి చెప్పాలందరూ? ఎక్కడి నుండి అండి? మృతులలో నుండి. మృతి అంటే అర్థం ఏంటి? చనిపోవటము. చనిపోయినటువంటి వ్యక్తిని ఏం చేస్తాం? సమాధిలో పెట్టేస్తాం. సమాధిలో పెట్టబడినటువంటి వ్యక్తి ఈరోజు సజీవంగా మరలా లేపబడ్డాడు అంటే అది యేసయ్యకు మాత్రమే సాధ్యం. యేసయ్యకు మనకు పుట్టినరోజులు ఉంటాయి. ఎన్నుంటాయి?
మనకు 2 రోజులు ఉంటాయి. పుట్టినరోజు చెప్పాలి, చచ్చిన రోజు. పుట్టినరోజు, చచ్చిన రోజు 2 రోజులే ఉంటాయి. యేసయ్యకు ఒక్కడికే 3 రోజులు ఉన్నాయి. మరి లాజరు కూడా ఉన్నాయి కదా అని మీరు అడగొచ్చు. లాజరు చనిపోయాడు, మరలా బ్రతికాడు, మరలా చచ్చాడు కదా. కానీ యేసయ్యకు మాత్రం పుట్టినరోజు ఉంది, చనిపోయిన రోజు ఉంది, తిరిగి మరలా పునరుత్థానునిగా బ్రతికిన రోజు కూడా ఉంది. యేసయ్య ఒక్కనికే సాధ్యం. మృతులలో నుండి ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు లేపబడ్డాడు. ఆయన లేచాడండి సజీవంగా. ఎవ్వరు కూడా చెయ్యలేనట్లుగా భూమి మీద సశరీరునిగా సంచరించి 33.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి అనేకులకు దేవుని రాజ్యాన్ని తెలియచేసి ఆయన ప్రభు తండ్రి చెప్పినట్లుగానే మృతి పొంది మృతులలో నుండి లేపబడ్డాడు. ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 4వ వాక్యము. లేఖనము ప్రకారముగా యేసు మృతి పొందెను, లేఖనము ప్రకారముగా యేసు సమాధి చేయబడెను, లేఖనము ప్రకారముగా యేసు లేపబడెను. ఎప్పుడు? 3వ దినమున లేపబడెను. మనమంతా కూడా సమాధిలో వెతుకుతూ ఉంటాం. ఇంకా చనిపోయిన వారు అక్కడే ఉంటారేమో అన్నట్లుగా సమాధిలోనే మనం వెతుకుతూ ఉంటాం. కానీ సమాధిని ఒకరోజు మనమందరం కూడా గెలిచి ప్రభువుతో కూడా యుగ యుగాలు నిలిచే ఆ స్థలములోనికి మనమందరం చేరబోతున్నాము అని ఎవ్వరూ కూడా గ్రహించలేరు. లేఖనము ప్రకారముగా మృతి పొందాడు, లేఖనము ప్రకారముగా సమాధి చేయబడ్డాడు, ఆయన పునరుత్థానునిగా లేపబడ్డాడు. ఎవరి వలన సాధ్యమవుతుంది ఇలాగా? ఎవరు చేయగలుగుతారండి? బాగా ఆలోచించండి. సమాధికి సీల్ వేయబడి ఉంది, సీల్ వేసేసారు. ఇక సీల్ వేశారు అంటే ఎవరు కూడా దానిని కదిలించటానికి వీలు లేదు. రోమా ప్రభుత్వము సమాధి బయట కావలి వారిని ఉంచారు, సమాధి రాతిని మూసివేసి ఉంచారు. ఎందుకంటే ఆయన శిష్యులు సమాధి దగ్గరకు వచ్చి యేసయ్య దేహాన్ని తీసుకొని వెళ్ళి సమాధిని ఖాళీగా ఉంచి యేసయ్య లేచాడు అని ఎక్కడ అబద్ధం చెప్తారో అని రోమా ప్రభుత్వములో ఉన్నటువంటి సైనికులు సమాధి ముందు కావలి వారిని ఉంచారు. భయపడి సీల్ వేసేశారు. ఎవరు తీయటానికి వీల్లేదు, ఎవరు కదిలియటానికి వీల్లేదు. ఒకవేళ ఆయన శిష్యులు గనక వచ్చి తీసుకొని వెళ్ళి యేసయ్య లేచాడు అని ఆ ప్రసిద్ధి చెందినటువంటి మాట ఊరు ఒకవేళ తెలియచెయ్యబడితే ఆయన ఘనపరచబడతారు. ప్రతి ఊరు ఆయనను ఒప్పుకుంటారు, ప్రతి ఊరు ఆయనను తెలుసుకుంటారు, ప్రతి ప్రాంతం రక్షణ పొందుతారు అని భయపడిపోయి కావలి వారిని పెట్టారు. వారు చూస్తూనే ఉన్నారు. ఇంకా కావలి వారు చూస్తూ ఉండగానే చిన్నగా రాయి దొర్లించబడింది. చిన్నగా అందులో ఉన్నటువంటి ప్రభువు ఆరోహణమై వెళ్ళటం కావలి వారు చూస్తూ ఉన్నారు. సీలు కూడా ఊడి క్రింద పడిపోయింది, రాయి దొర్లించబడింది. కావలి వారు చూస్తూనే ఉన్నారు. ఆరోహణమై వెళ్ళబడటం గమనిస్తూ ఉన్నారు. భయపడిపోయారంటండి. ఎందుకు? తాను చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. తాను ముందే చెప్పాడు. ఏమని? లేఖనము ప్రకారముగా మృతి పొందుతాను, లేఖనము ప్రకారముగా సమాధి చేయబడతాను, తిరిగి 3వ దినమున లేచి సజీవునిగా మరలా మీకు అగపడతాను అని ఆయన చెప్పినట్లుగానే చేశాడు. కొంత సమయం అయిపోయింది. స్త్రీలు ఆ సుగంధ ద్రవ్యాలను తీసుకొని
యేసయ్య శరీరానికి దేహానికి రాయాలి అన్నట్లుగా వస్తూ ఉండగానే కావలి వారు ఉన్నారు, రాయి దొర్లించబడింది, అక్కడ శవం లేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి అమాంతంగా ఆ మరియ ఏడుస్తూ ఉంది. ఏమని? శవాన్ని కూడా వదిలిపెట్టలేదే, ఆఖరికి శవాన్ని కూడా విడిచిపెట్టలేదా? యేసయ్య ఏం తప్పు చేశాడయ్యా? ఏం చేశాడు ఆయన? శవాన్ని కూడా విడిచిపెట్టనంత నేరం ఏం చేశాడు? గుండెలు బాదుకుంటుంది, ఏడుస్తుంది, రోదిస్తుంది. ఈలోగా కావలి వారు రోమా ప్రభుత్వపు అధికారుల దగ్గరికి వెళ్ళాలి అన్న హడావుల్లో ఈమె దగ్గరికి వచ్చి, అమ్మా, యేసయ్య ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లుగానే లేచాడు, మేము చూస్తూ ఉండగానే రాయి దొర్లించబడి యేసయ్య ఆరోహణమై వెళ్ళిపోయాడమ్మా అని చెప్పటం వింది మరియ చెప్పటం విన్నది. ఆమె అప్పటి వరకు ఏమనుకుంటుందంటే, శవాన్ని కూడా వదిలిపెట్టట్లేదు వీరు. చాలా కుటుంబాలు ఇదే జరుగుతూ ఉంటుంది కదా, శవాన్ని అక్కడ పెట్టుకుంటూనే ఉంటారు. ఏమండి, ఏం చేస్తూ ఉంటారు? జరగవలసినటువంటి కార్యక్రమాన్ని జరగనివ్వకుండా చాలా పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి అట్లాంటి కుటుంబాల్లో, చాలా కుటుంబాల్లో నేను చూస్తూ ఉంటాను వాటిని. నేను సమాధి చేయటానికి వెళ్ళినప్పుడు ఒక కుర్చీ పడేస్తారు చెట్టు కింద, ఒక కుర్చీ వేసేస్తారు చెట్టు కింద. కూర్చొని 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 3 అవుతుందో 4 అవుతుందో 2 అవుతుందో తెలియకుండా నీకు ఆ సమయంలో ఇక పట్టించుకునేది ఏది కూడా ఉండదు. ఇక ఆ సమయంలో పట్టించుకోరేక మరి కూడా లోపల అలాగే ఆలోచిస్తూ ఉంది, శవాన్ని కూడా విడిచిపెట్టకుండా, శవాన్ని కూడా వదలలేదా అన్నట్లుగా. ఈలోగా రోమ ప్రభుత్వపు అధికారుల దగ్గరికి కావలి వారు వెళ్ళి, అయ్యా, యేసయ్య లేచాడు, యేసయ్య తాను చెప్పినట్టుగానే సజీవుడై ఆరోహణమై వెళ్ళటం మేము చూచామయ్యా అంటే, రే నోరు మూసేయండి, నోరు మూయండి, మాకు చెప్తే చెప్పారు కానీ ఎక్కడ ఈ విషయం చెప్పొద్దు. కొంత ద్రవ్యం ఇచ్చారు, కొంత డబ్బు ఇచ్చారు, కొంత ధనం ఇచ్చారు, ఈ విషయం ఎక్కడ చెప్పొద్దు. యేసు లేచాడు అనే సంగతిని ఎక్కడ మాట్లాడొద్దు, ఎక్కడ ప్రస్తావించొద్దు. కింద అదే మాటలు ఉంటాయి 28:10లో. ఆ వచనాలే మీరు చదువుకుంటూ వస్తే మత్తయి సువార్త ఆ మాటలే క్రింద ఉంటాయి. సైనికులకు కొంత ద్రవ్యం ఇచ్చి, కొంత డబ్బు ఇచ్చి యేసయ్య లేచాడు అనే సంగతిని దాచి ఎంతవరకు దాచగలుగుతారండి? ఎంతకాలం దాచగలుగుతారు? ఎంతవరకు దాచి కప్పిపెట్టగలుగుతారు? నీ జీవితంలో కూడా ఎంతవరకు దాగి ఉండాలి అనేటువంటి వేదన, ఎంతవరకు దాగి ఉండాలి అనేటువంటి ఆందోళన, ఎంతవరకు, ఇంకా ఎంతకాలం అనేటువంటి ఆ మాటకు ఈరోజు ఒక ముగింపుతో కూడినట్లుగా యేసయ్య సజీవునిగా లేచి నీ జీవితంలో ఆశీర్వాదాలను అనుగ్రహించబోతూ ఉన్నాడు. యేసయ్య పునరుత్థానము కూడా నీకు ఒక ఆశీర్వాదం. నీకు తెలుసా? అసలు యేసయ్య పునరుత్థానములో కూడా నీకు ఒక ఆశీర్వాదం కలిగి ఉంది తల్లి. అది నీవు గ్రహించాలి, నీవు ఆలోచన చేయాలి. తాను చెప్పినట్లుగానే ఉన్నాయి ఆ మాటలు. ఏమున్నాయి అక్కడ? కాబట్టి ఓకే, డబ్బు ఇచ్చారంట, దాచిపెట్టేయండి, మాట మరుగు చేయండి. ఎంతకాలం మరుగైపోయి ఉంటుందండి? మిద్దె మీదకి కేకలు వేసే అభిషేకంతో నింపబడే పేతురు వస్తాడని బయటికి వారికి తెలియదు. అప్పటి వరకు అభిషేకంతో నింపబడని పేతురు 5,000 మందిని రక్షణలోనికి నడిపిస్తారనే సంగతి వారికి తెలియదు. కొంతవరకు మరుగు చేయగలిగారు. ఈ రోజు వరకు కూడా ఆ ప్రాంతంలో ఇదే సందేహం, యేసయ్య లేచాడా లేవలేదా, ఇదే సందేహంతో బ్రతుకుతున్నారు అక్కడ కూడా. ఇప్పటి వరకు కూడా అదే సందేహం. కొంతమంది లేచారని, కొంతమంది లేవలేదని, కొంతమంది పునరుత్థానుడై ఆరోహణమై వెళ్ళాడని. వారు అవుననుకున్నా కాదనుకున్నా ఇది నిజం. యేసయ్య సజీవుడు, యేసయ్య పునరుత్థానుడు, యేసయ్య మృతిని జయించిన సజీవుడు, మరణపు ముళ్ళును విరిచిన శక్తి కలిగిన సమర్థుడై ఉన్నాడు ఆయన. నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అని ఎంత త్యాగం చేశాడు,
మీకు అర్థం అవ్వటానికి ఒక మంచి విషయాన్ని మీకు తెలియచేస్తాను. మరియ మీద ఒక నింద పడింది. మీ మీద కాదమ్మా, కాదు, మరియ మీద ఒక నింద పడింది. బైబిల్లో యేసయ్యకు తల్లిగా ఉన్నటువంటి మరియమ్మ మీద ఒక నింద. వివాహం అవ్వకముందే ఒక బిడ్డకు జన్మను ఎలా ఇచ్చింది, కన్యక గర్భవతిగా ఎలా మారింది, ఎలా మార్చబడింది, ఆమె మీద ఒకే నింద. ఎక్కడికి వెళుతున్నా దాని గురించే మాట్లాడుకుంటున్నారు, ఆ విషయం గురించే చర్చించుకుంటున్నారు. కన్యక గర్భవతిగా మార్చబడటం ఏంటి, కుమారునికి జన్మ ఇవ్వటం ఏంటి అని ఈ మాటలే ఎక్కడ వినకుండా, ఎక్కడ కూర్చోనివ్వకుండా ఈ మాటల చేత చాలా నలిగిపోతూ ఉంది. ఓ రోజు ఓ వివాహ కార్యక్రమానికి వెళ్ళింది. అక్కడకు యేసు ప్రభువు కూడా వచ్చాడు. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, నీళ్లను ద్రాక్షరసంగా ఒకవేళ నువ్వు చెయ్యవలసినటువంటి ఆ అద్భుతాన్ని నువ్వు చెయ్యగలిగితే నా మీద పడినటువంటి ఆ నింద తొలగిపోతుందయ్యా. నువ్వు నిజంగా దేవుని కుమారుడవని, నువ్వు నిజంగా దేవుని వద్ద నుండి పంపబడినటువంటి వ్యక్తివని, నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ వలన నేను గర్భవతిగా మారాను అని ఒక్క అద్భుతం నువ్వు చేస్తే నా మీద పడిన నింద తొలగిపోతుందయ్యా, నా మీద పడిన ముద్ర చెరిగిపోతుందయ్యా. చాలాసార్లు ఇదే కదా మనం ఆలోచించేది. ఇక ఈ నింద భరించటం ఎందుకు, ఈ నింద మొయ్యలేను, ఈ నింద భరించలేను, చావే నాకు శరణం, చావే నాకు దిక్కు అన్నట్లుగా ఒక చిన్న నిందకే చాలా భయపడిపోతాం. నేను సేవ చేసే క్రొత్తల్లో యేసన్న గారు ఒక మాట చెప్పారు. ఏమన్నా తెలుసా, అబ్బాయి నింద వస్తే ఒక 100 రూపాయలు దొరికినాయి అని జేబులో వేసుకో. ఎంత? 100 రూపాయలు. ఒక నింద ఒక 100, నింద 100. నింద వస్తే ఒక 100 రూపాయలు వచ్చిందని జేబులో వేసుకో. అదేంటయ్యా, కొంతమంది గట్టి గుండెలు కాబట్టి నిందను భరించగలిగితే కొంతమంది గుండెలు భరించలేవయ్యా. ఆ రోజు నుండి యేసన్న గారు అదే అలవాటు చేసుకున్నాడు. ఎన్నో నిందలు వచ్చినాయి ఆయన మీద, భరించలేనటువంటి నిందలు. ఆ లేమల్లె ప్రాంతం ఎదురుగా ఒక కొండ ఉండేది ఆ రోజుల్లో. ఆ లేమల్లె ఆ కొండ మీదకు వెళ్ళి ఎప్పుడు సిలువను గూర్చిన పాటలు పాడుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు సిలువను గూర్చినటువంటి పాటలే ఆ కొండ మీద కూర్చొని ఆయన పాడుతూ ఉండేవాడు. ఆ రోజుల్లో మందిరానికి పేరు కూడా అదే, సిలువ వేయబడుచున్న క్రీస్తును ప్రకటించుచున్నాము అని. అప్పుడు ప్రార్థనలో ఉన్నటువంటి ఆ దైవజనునితో ఓ స్వరం వినబడుతూ ఓ పెద్ద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతవరకు సిలువ వేయబడిన క్రీస్తుని వెతుకుతూ ఉంటావు? ఎంతకాలం సిలువలో ఉన్న క్రీస్తునే వెతుకుతావు? ఆయన పునరుత్థానుడు అవ్వలేదా? సజీవుడు అవ్వలేదా? సజీవునిగా లేపబడలేదా? ఆయన సజీవుడు కదా. నీవు పునరుత్థానుడైన యేసుని వెతకటం ప్రారంభించు అనగానే ఇక సిలువ వేయబడిన క్రీస్తుని వెతకటం ఆపేశాను. ఎప్పుడు ఆయన గూర్చిన ధ్యాసే, ఎప్పుడు ఆయనను గూర్చిన ఆలోచనే. మనకైతే ఈరోజు కుటుంబాలను గూర్చిన ఆలోచనలు, బిడ్డలను గూర్చిన ఆలోచనలు కదా. నేను కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటా, నేను కూడా సమర్పించుకొని ముందుకు సాగిపోయినట్లయితే బాగుండేది కదా. నేను కూడా నా జీవితాన్ని యేసుతోనే అంకితం చేసుకొని ముగించుకున్నట్టయితే బాగుండేది కదా. చాలాసార్లు అనుకున్నాను నేను నా మనసులో, సమర్పణతోనే వెళ్ళిపోతే బాగుండేది అని. ఎందుకు చెప్తున్నానంటే ఆమె భరించలేనటువంటి నింద చేత అక్కడికి కూడా వద్దా అన్నట్లుగా అక్కడికి అడుగుపెట్టి చాలా వేదన పడతా ఉంది. అప్పుడు యేసు ప్రభు ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా నీ టైం ఇంకా రాలేదు, నీ సమయం ఇంకా రాలేదు,
నీ మనస్సులో ఏముందో నాకు తెలుసు, నీ లోపల ఎంత నింద గురించి ఆవేదన ఉన్నదో నాకు తెలుసు. కనుక నువ్వు ఏమీ దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు. ఈ నీళ్లు ద్రాక్షరసముగా మార్చబడటం కాదు, ఒక రోజు రాబోతుంది. నేనే నా రక్తమును ద్రాక్షరసముగా ఇవ్వబోయే ఒక రోజు రాబోతూ ఉంది. ఆ రోజున నీ మీద పడిన ప్రతి నింద మాసిపోయే రోజు ఒకటి ఉన్నది. నువ్వు ఏమీ దిగులు చెందవద్దమ్మా. ఈ నీళ్లు ద్రాక్షరసముగా మారటం ఏంటమ్మా? నా రక్తమే ద్రాక్షరసముగా మారే రోజు ఒకటి రాబోతూ ఉంది. మీరు కూడా చాలాసార్లు ఆ ద్రాక్షరసాన్ని ఎలా స్వీకరిస్తున్నారు? యోగ్యంగానేనా, అయోగ్యంగానేనా? ఆయన మరణం కూడా ఆశీర్వాదమేనండి. ఆయన పునరుత్థానము కూడా ఆశీర్వాదమేనండి. తన తల్లి మీద పడిన నింద మాసిపోయిందండి. తన తల్లి మీద ఉన్నటువంటి నింద తొలగిపోయింది. ఈరోజు మన కుటుంబాలలో కూడా ఉన్న ప్రతి నింద యేసయ్య పునరుత్థానముతో తొలగిపోవునుగాక. ఆయన పునరుత్థానుడై ఉన్నటువంటి దేవుడు కనుక మరియ గారి నిందను తొలగించినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబము మీద ఉన్న నిందలన్నీ మాసిపోయేటట్లుగా చేయునుగాక. మీ నింద తొలగిపోవాలి. పునరుత్థానం అంటే ఏంది? ఉపదేశంతో కూడిన వాక్యం. ఈరోజు చాలా ఉపదేశమైన మాటలు కూడా ఉంటాయి మీకు. యేసయ్య మరణించాడు అనటానికి రుజువేంటి? మీరు తప్పుగా అనుకోనంటే ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చనిపోయాను అని అనుకుందాం. అంటే అప్పుడే చావనులే, చెప్తాను. నేను చనిపోయానని అనుకుందాం. చనిపోయాను, నన్ను తీసుకెళ్ళి సమాధి చేశారండి. సమాధి చేసినటువంటి నేను మరలా ఈ ఆదివారం వాక్యం చెప్పాను అనుకోండి, మీరేమనుకుంటారు? చెప్పాలి. ఏమనుకుంటారు మీరు? బ్రతికొచ్చాడు అనుకుంటారా? దెయ్యమై వచ్చాడు అనుకుంటారా? ఈ మందిరంలో ఒక్కరు కూడా ఉంటారా? ఒక్కరు కనపడరేక రవిపాషి గారు దెయ్యమయ్యాడు అని. ఏమండి, ఒక్కరు కూడా నమ్ముతారా? నన్ను నేను బ్రతికొచ్చానంటే ఒక్కరు కూడా నమ్ముతారా? కానీ యేసయ్య సజీవునిగా లేపబడ్డాడు అంటే ప్రపంచమంతా కూడా ఆయన సజీవుడు అని ఒప్పుకుంటూ ఉంది. ఆయన సజీవుడై ఉన్న దేవుడు అని నమ్ముతుందండి. ఆయన చనిపోయాడు అనటానికి, మృతులలో నుండి లేపబడ్డాడు అనటానికి రుజువేంటి అసలు? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి. మృతులు పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. చూడండి, మృతులు పునరుత్థానములు లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. దానిని ఉల్టా, క్రీస్తు లేపబడని ఎడల మృతులు పునరుత్థానములు లేవు, క్రీస్తు లేపబడినందున పునరుత్థానము ఉన్నది. రేపు మనము కూడా పునరుత్థానపు వరసలో, ఆ సంఖ్యలో మనము కూడా నిలబడాలి. మనము కూడా చనిపోయిన తరువాత పునరుత్థానముతో, చాలాసార్లు చాలామంది అనుకుంటూ ఉంటారు, చచ్చిపోయిన తర్వాత చూద్దాంలే, చనిపోయిన తర్వాత చూద్దాంలే, అప్పుడు సంగతి కదా అని ఆలోచిస్తూ ఉంటాం. అమ్మా, మనిషి ముగింపు మరణముతో కాదు, మనిషి జీవితం మరణముతో కాదు, మనిషి బ్రతుకు మరణముతో కాదు. యేసయ్య ఎలాగైతే మృతి పొంది పునరుత్థానపు శక్తి చేత లేపబడ్డాడో, రేపు నీవు కూడా మరణించిన తరువాత సజీవముగా యేసుతో కూడా లేపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు యేసయ్య మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుత్థానముతో లేచాడు. రేపు నువ్వు కూడా చనిపోయిన తరువాత సజీవముగా యేసుతో కూడా మేఘాలలో ఆయనను ఎదుర్కొనుటకై
పొందుటకై నీవు కూడా పునరుత్థానపు శక్తిని అనుభవించాలి. అందుకని పునరుత్థానం ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? పునరుత్థానం ఉందా లేదా? ఉందా లేదా? మీకు ఇంకా అర్థం కాల? అయ్యా మేము చచ్చిపోతాము, మా సావు మమ్మల్ని సావనివ్వండి అయ్యా అన్నట్టుగా ఉన్నారు. మనిషి ముగింపు చావుతో కాదండి. చనిపోయిన తరువాత మరలా మనకు ఒక జీవితం ఉంది, ఒక బ్రతుకుంది. అప్పుడు మనము చనిపోయినటువంటి మనము సజీవముగా పునరుత్థానపు శక్తితో దేవునితో కూడా ఉండాలి. ఈరోజన్న ఉపదేశం ఉండండి. ఊగే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయేటట్లుగా హల్లెలూయా. పునరుత్థానం ఉందండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడకపోతే పునరుత్థానము ఉండేది కాదు. మనమందరం కూడా పరిశుద్ధుల వలె అక్కడే చెరసాలలో నరకంలోనే ఉండేవారము. ఆయన మృతిని జయించి సజీవునిగా తండ్రి వద్దకు వెళ్ళినట్లుగా రేపు మనము కూడా ఆయన కొరకు బ్రతుకుతూ ఉన్నాము. కనుక రేపు మనం మరణించిన తరువాత కూడా మనకు ఒక జీవితం ఇవ్వాలి అని మన మృతిని కూడా దేవుడు సజీవంగా చెయ్యటానికి ఆయన మరణించి తిరిగి లేపబడ్డాడు. నమ్ముతున్నారా? ఇప్పుడు అర్థమైందా యేసయ్య ఎందుకు లేపబడ్డాడు? చెప్పాలి. యేసయ్య ఎందుకు లేపబడ్డాడు? చెప్పండి. యేసయ్య ఎందుకు లేపబడ్డాడు? రేపు మనలను తిరిగి లేపటానికి. తిరిగి మనం కూడా బ్రతికించబడాలి. మీ క్లారిటీగా అర్థం అవ్వాలంటే పిల్లలు కూడా లేరు ఎక్స్ప్లెయిన్ చేయటానికి. పిల్లలు ఉన్నారా? ఆ వెనకమాల ఎవరున్నారు? ఇటు రాయా, నువ్వు కూడా రాయా ఇటు. అట్లా అట్లా పండుకోయ్యా, అట్లా పండుకో. తమ్ముడు నువ్వు కూడా రమ్మా, నువ్వు కూడా దా, నువ్వు కూడా అట్లా పండుకో. ఇక్కడయ్యా, సరే పండుకో, పండుకయ్యా. ఏందయ్యా సిగ్గుపడుతున్నావు? పండుకో. అయ్యా నువ్వు ఇట్రా, అయ్యా నువ్వు ఇట్రా. ఇక్కడ నిలబడయ్యా, అక్కడ నిలబడు. ఈయన తండ్రి, దేవుడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడై ఉన్నటువంటి ఈయనకున్నటువంటి శక్తితో, అయ్యా నేను చెప్పిన వెంటనే టక్కుని లేవాలి. ఆయన శక్తితో మృతులలో ఉన్నటువంటి యేసయ్యను లేపెను. త్వరగా టక్కుని లేవాలయ్యా, నువ్వు పండుకయ్యా. టక్కున ఎవరు లేపాడు? ప్రభువుని లేపాడు, క్రీస్తుని లేపాడు. ఈ క్రీస్తుని ఎందుకు లేపాడయ్యా అంటే ఇక్కడ ఉన్నారు ఎవరు? మనం. ఇక్కడ ఉంది ఎవరు? మనం. ఇప్పుడు శక్తితో క్రీస్తుని లేపిన ఈయనకున్నటువంటి శక్తితో ఇప్పుడు మనలను కూడా సజీవంగా ఆయన లేపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకు ఆయన మరణించాడు. ఎందుకు మరణించాడు? తనకున్నటువంటి శక్తితో మృతులలో ఉన్న క్రీస్తుని బ్రతికించి, క్రీస్తు బ్రతికించినటువంటి క్రీస్తును బట్టి మనలందరినీ కూడా బ్రతికించాలి అని. చదవండి ఆ పదాన్ని. కూర్చోండి, ఇంకా అప్పుడే అయిపోవాలి, మళ్ళీ పిలుస్తా. చూడండి, ఫస్ట్ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యం చూడాలి. కొరింథీ పత్రిక 6:14. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా
అదిగో చూడండి, దేవుడు ప్రభువుని లేపాడు, మనలను కూడా ఆయన శక్తితో లేపబోతూ ఉన్నాడు. దేవుని శక్తితో మనలను ఆయన లేపబోతూ ఉన్నాడు. విశ్వసించిన వారందరూ చేతులు ఊపుతూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరణము తరువాత మనకొక బ్రతుకుంది, మనం లేపబడాలి. ప్రభువు మనలను ఆయన శక్తితో బ్రతికించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. మనలను బ్రతికించాలి అని కోరుకుంటూ ఉన్నాడండి. అందుకే చాలా విషయాలు ప్రవక్తల ద్వారాగా, సేవకుల ద్వారాగా సంఘాలకు తెలియచేస్తూ ఉన్నాడు. యేసయ్య చనిపోయాడు అనటానికి రుజువేంటయ్యా అంటే పునరుత్థానము ఒకటి ఉన్నది. ఈ పునరుత్థానపు వరుసలో మనమందరం కూడా ఉండాలి అని ఆయన మనలను ఆయనతో కూడా సజీవులుగా లేపాలి అని కోరుకుంటూ ఉన్నాడు. చాలా ఉపదేశమైనటువంటి వాక్యం రాసుకొని వచ్చా. మీరందరూ శ్రద్ధగా వినాలి, వాక్యపు లోతుల్లోనికి వెళ్ళాలి, మీరు గమనించాలి. మీరు గమనించినప్పుడే మీకు వాక్యం అర్థమైపోతుంది. చాప్టర్ 2 రెండవదిగా చదవండి. అపోస్తులుల కార్యం 17వ అధ్యాయం 31వ వాక్యం. టైం ఎంత అయిందమ్మా? టైం ఎంత అయింది చూడండి ఒకసారి. 12 చూడండి. ఎందుకనగా తాను నియమించినటువంటి మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చవలెనని ఒక దినమును నిర్ణయించి మృతులలో నుండి ఆయనను లేపినందున. ఎందుకోసం అంట? ఎందుకోసం? ఒక రోజు ఉంది. ప్రతి వ్యక్తికి తీర్పు ఒకటి ఉన్నది. ఒకటి పునరుత్థానము కొరకు ఆయన లేపబడ్డాడు, రెండవదిగా తీర్పు కొరకు ఒక తీర్పు దినం అనేటువంటిది ఒకటి ఉన్నది. చాలా జాగ్రత్తగా గ్రహించండి. అంటే మిమ్మల్ని ఏదో భయపెట్టాలని కాదు, కానీ జాగ్రత్త పరుచుకోవాలి. నా సంఘాన్ని నేను జాగ్రత్త పరుచుకోవాలి అని చెప్తున్నా మీకు. తీర్పు దినం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ తీర్పు దినమందు మనమందరం కూడా తీర్పులోనికి రాకుండా దేవుని జీవములోనికి వెళ్ళాలి, దేవునితో కూడా నిలబడాలి. తీర్పులో ఉండకూడదు, తీర్పు వరుసలోనికి రాకూడదు. ఆయన నిలబడినటువంటి చోటే నిలబడాలి అని ఆయన మృతులలో నుండి లేపబడ్డాడు. ఇప్పుడైనా నమ్ముతున్నారా? భౌతికంగానే కొన్ని విషయాలు తీసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి దినాల్లో ఇప్పుడు చిన్న పొరపాటు చేసిన తీర్పు తీర్చేస్తారు. తీరుస్తారా లేదా? ఇప్పుడే తీర్పు ఉంటే అక్కడ ఒక చట్టం ఉంది. పోయిన వారం చెప్పాను ఇక శుక్రవారం. అక్కడ ఒక చట్టం ఉంది పరలోకంలో. ఈ చట్టాలన్నీ కూడా రేపటి దినాన ఆ చట్టం ముందుకు నిలబడాలి, అక్కడికి వెళ్ళాలి. అలా వెళ్ళకుండా డైరెక్ట్గా మనం ప్రభువుతో కూడా ఉండాలి, తీర్పులోనికి రాకూడదు. అలా రాకుండా ఉండాలి అంటే కొన్ని విషయాలు మనం చెయ్యాలి. ప్రసంగి గ్రంథం అనుకుంటా 11వ అధ్యాయం 9వ వాక్యంలో ఉంటుంది. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషించు, నీ ఇష్టం ఉండని, నీ కోరిక చొప్పునే జరగనివ్వు, నీ ఇష్ట ప్రకారంగానే ఉండు. అయితే వీటి అన్నిటిని బట్టి ఒక్క టైం ఉంది, ఒక్క సమయం ఉంది, ఒక రోజు ఉంది. అప్పుడు మనం తీర్పులోనికి వెళ్ళకుండా, తీర్పులో నిలబడకుండా ఈరోజే శ్రమపడి, ఈరోజే దేవుని కొరకు కష్టం అనుకోకుండా పరిచర్య విషయంలో ఒదిగి ఎదిగి ఫలించి, ఈరోజు మనం చాపేసాం అనుకుందాం, చాపేయకపోయినా పర్వాలా, చాపేసాం, కుర్చీలు వేసాం. ఈ సంవత్సరంలో కానివ్వండి, పోయిన సంవత్సరంలో కానివ్వండి, ఎన్ని చాపలు ఎన్ని కుర్చీలు వేసాం మనం చెప్పండి.
అర్థమవుతుందా నా మాట? చేపలు ఎంతమంది వేస్తున్నారు, కుర్చీలు ఎంతమంది వేస్తున్నారు చెప్పాలి. చేపలు కుర్చీ లేకపోయినా పర్లే, ఒకవేళ వేసావనుకో అది నీ కుటుంబానికి నీకు ప్రతిఫలం, నీకు ఆశీర్వాదం దేవుడు ఇచ్చేస్తాడు వెంటనే, కాదంట్లా. అయితే మనం రేపటి దినమున దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే మన కోరికలన్నీ చంపుకొని, మన ఇష్టాలన్నీ చంపుకొని, మనకున్నటువంటి వాటన్నిటినీ ప్రభువు కొరకు విడిచిపెట్టి, ప్రభువు కొరకు మనం రోషంగా బ్రతికి, ప్రభువు రేపటి దినమున తీర్పులోనికి రాకుండా ప్రభువు జీవాన్ని మనం సంపాదించుకొని నిశ్చయముగా మనం తీర్పు దినములో నిలబడకుండా ఉందుముగాక. చెప్పాలి గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పులోనికి వెళ్ళకూడదండి, అది చాలా భయంకరమైనటువంటి విషయం. అందుకనే ప్రభువు సజీవునిగా లేచాడు. నువ్వు నమ్మాలి, ఈరోజు నా యేసయ్య నా కోసమే లేచాడు. ఎందుకంటే నన్ను పునరుత్థానపు వరుసలో నిలబెట్టాలి అని, తీర్పులోనికి రాకుండా నన్ను జీవములోనికి దాటించాలి అని, నా కోసమే లేచాడని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మలేదా? ఆలోచించేయండి ఒక్కసారి, గ్రహించండి. తీర్పులోనికి రాకూడదు, ఎవరిని మనం తీర్పు తీర్చకూడదు. ఒక రోజు ఉంది, ఆ సమయం వరకు మనం ఎదురు చూడటం చాలా వరకు మంచిది. పౌలు కూడా ఒక మాట అంటాడు, అన్నీ చెయ్యటానికి నాకు స్వతంత్రం ఉంది, నేను ఏదైనా చేయొచ్చు, నేను స్వేచ్ఛగా ఉన్న ఫ్రీడమ్, నేను ఏదైనా చేయొచ్చు. కానీ ఏది చెయ్యకుండా ఉండటానికి అన్నీ నాకు చెందదగినవి కావు అన్నాడు. నేను అన్నీ చెయ్యటానికి నాకు చెందదగినది కాదయ్యా. ప్రభువు నాకు ఇచ్చిన జీవితం అందుకోసం కాదయ్యా, ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ బ్రతుకు అందుకోసం కాదు. రేపు నేను తీర్పులోనికి ఉండకుండా నా జీవితాన్ని నేను ఈరోజే కాపాడుకోవాలి, నేను కట్టుకోవాలి, నా జీవితాన్ని ప్రభు కొరకు అప్పగించాలి, సువార్తగా నేను మారాలి, దేవుని కొరకు ఒక ఆత్మనైనా రక్షించాలి అని నువ్వు నిలబడాలి. అందుకు ప్రభువు నిలబడ్డాడు, లేపబడ్డాడు. చాప్టర్ 3 అపోస్తులుల కార్యం 13వ అధ్యాయం. ఇందాక చదివిన వాక్యంలో ఒక మాట మిగిలిపోయి ఉంది, అది చదువుదాం. చూడండి, అపోస్తుల కార్యం 28:4. 28:4 న్యాయము అతనిని పట్టుకొనెను, న్యాయము అతనిని పట్టుకొనెను. కింద పుట్లైన్లో ఉంటుంది, న్యాయ దేవత ఉందా? న్యాయ దేవత అనే పదం ఉంటుంది చూడమ్మా. న్యాయము అతనిని పట్టుకొనెను, క్రింద పుట్లైన్లో న్యాయ దేవత అని ఉంటుంది. ఇదంతా ఎప్పుడు జరిగిందో తెలుసా? అపోస్తులుడైనటువంటి పౌలు సముద్రంలో ఉన్నాడు, ఓడ బ్రద్దలైపోయింది. ఏదో చెక్క ముక్కను పట్టుకొని ఎలాగోలాగా దేవుని మహాకృప చేత బయటకు వచ్చాడు. సముద్రంలో నుండి బయటపడ్డాడు, ఎలాగోలాగా బయటకు వచ్చాడు. శరీరం అంతా కూడా చాలా చలితో వణికిపోతూ ఉంది. 3 రోజుల నుంచి ఉన్నాడు కదా సముద్రంలో, చలికి వణికిపోతూ ఉన్నాడు. దూరాన కొన్ని కట్టెలు కనబడ్డాయి. ఆ కట్టెలను చేత పట్టుకొని చలి కాచుకుందాము అని వాటిని ఎత్తుకొని వస్తున్న సమయంలో ఆ కట్టెలలో నుండి ఒక సర్పం బయటకు వచ్చి కాటేసింది. ప్రజలు ఉన్నారు, పౌలుతో పాటు బయటపడినటువంటి ప్రజలు కూడా ప్రక్కనే ఉన్నారు. ప్రక్క నుండి కాటు వేసిన వెంటనే అలా దాన్ని విదిలించి క్రింద పడిపోయాడు. క్రింద పడిపోయినటువంటి సమయంలో అప్పుడు అంటున్నారు జనులందరూ పౌలుని చూసి ఏమని? న్యాయదేవతే అతనిని పట్టించింది. న్యాయం అనేటువంటిది ఒకటి ఉన్నది, ఆ రోజు రాబోతూ ఉన్నది. ఆ రోజున న్యాయమే ఖచ్చితముగా గెలుస్తుంది. మరలా లేచాడు పౌలు. విషం కూడా ఎక్కల పౌలుకి, ఆ విషయం కలిసినా విషయం ఎక్కల. మరలా లేచాడు, లేచి చలి కాసుకుంటుంటే చూచిన వారందరూ భయపడిపోతున్నారు. మరలా భయపడి ఏమంటున్నారు తెలుసా? ఇతని పక్షాన న్యాయమే ఉందలే,
ముందేమంటున్నారు? న్యాయదేవత పట్టించింది అంటున్నారు. తర్వాత బ్రతికినప్పుడు న్యాయమేలే. ఒక రోజు ఉంది, మనం ఎప్పుడు కూడా తీర్పు దినాలలోనికి రాకుండా ఉండటానికి యేసయ్య లేచాడు. అంతవరకు నువ్వు నేను ఓపికగా ఉండి తీర్పు దినాలలోనికి రాకుండా మనకు ఉన్నటువంటి వాటన్నిటిని ప్రభు యందు అతిశయించేటట్లుగా అటువంటి మనస్సును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చివరి మాట అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 34వ వాక్యం చూడండి. 13:34. మరియు అతను కుళ్ళు పట్టనివ్వకుండా మృతులలో నుండి లేచుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైనటువంటి వరములు మన సంఘానికి కూడా దేవుడు అనుగ్రహించునుగాక. పవిత్రమైన వరములు. ఈరోజు ఏం వరం కావాలో కోరుకోండి మనసులో. దేవుడు మీకు ఆ వరాన్ని ఇవ్వటానికి, ఆ వరాన్ని దేవుడు పవిత్రముగా మార్చబోతూ ఉన్నాడు. మీ వరము ఏదైనా సరే దేవుడు దానిని మీకు అనుగ్రహించునుగాక. అది పవిత్రమైనటువంటి వరముగా ఉండాలి. అందుకని యేసయ్యను దేవుడు మృతులలో నుండి లేపాడు. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైనటువంటి వరము మనము కూడా పొందుకోవాలి. మన వరము పరిశుద్ధముగా ఉండాలి. ఓ రోజు ఓ వ్యక్తి మోకరిల్లి ఒక వరాన్ని కోరుకుంటున్నాడు. ఏం వరం? ఎదురుగా చావుంది, ఎదురుగా తనను తినేసే చంపేసే జీవుంది, దాని నుండి తప్పించయ్యా అని ఒక వరాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు ఆమేనన్నాడు. సరేనయ్యా, ఓకే అన్నాడు. మనోడు ఏం చేయాలి? లేచి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేచి వెళ్లకుండా ఏమండి కన్నులెత్తి ఆ ప్రార్థించి ఆ కన్నులెత్తి చూస్తున్నాడు. ఆ ఎదురుగా ఉన్నటువంటి సింహం కూడా మోకాలేసి ప్రార్థన చేస్తాడు. ఒరే, నేనంటే సింహం నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాను, ఈ మరణం నుండి తప్పించమని వరం అడుగుతున్నాను దేవుని దగ్గర. అసలు సింహం కూడా ప్రార్థన చేసిద్దా? ఏమని ప్రార్థన చేస్తుందో సింహాన్ని అడుగుదామని దగ్గరికి వెళ్ళాడు. వీడేం చేయాలి? ప్రార్థన చేసుకుంటుంది, కళ్ళు మూసుకున్నప్పుడు ఏం చేయాలి? పారిపోవాలి, అక్కడి నుండి వెళ్ళిపోవాలి, తనను తాను రక్షించుకోవాలి, బ్రతికించుకోవాలి. మనోడు ఏం చేస్తున్నాడు? దాని దగ్గరికే వెళ్ళి తెలుసుకుందాం. ఏమండి, సింహం గారు, నేనంటే నీ నుండి కాపాడమని వరాన్ని దేవుణ్ణి అడుగుతున్నాను, మరి నువ్వెందుకు ప్రార్థన చేసుకుంటున్నావు అంటే, నేను నాకు ఇష్టమైన ఆహారం దొరికినప్పుడు ఇట్టాగే ప్రార్థన చేసుకుంటా ఎలా అంటాను. కంగు తిన్నాడు మనిషి. అసలు మోకరించినప్పుడు సింహం ఎదురుగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకుంది కదా, పారిపోవాలి కదా. మనోడేళ్ళి నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు అని అడుగుతున్నాడు అంట. ఈరోజు మన వరాలు అలా ఉండకూడదు. ఈరోజు నీ వరం ఏదైనా సరే పవిత్రమైనటువంటి వరముగా నీ వరాన్ని దేవుడు మార్చి, మృతులలో నుండి లేచిన యేసయ్య నీ వరాన్ని నీకు సజీవముగా అనుగ్రహించునుగాక. నువ్వు కోరుకున్నటువంటి వరం ఏమై ఉండాలి? దావీదుకు ఒక్క వరమే ఉంది, కీర్తన పుస్తకంలో ఉంటుంది. నేను దేవుని యొక్క ఒక్క వరం అడిగితేని, నేను దేవుని సన్నిధిలో చిరకాలము జీవించాలని. ఇదే నా వరం. నా వరం ఇదేనయ్యా, నేను దేవుని సన్నిధిలో చిరకాలం బ్రతకాలని. నాది కూడా ఇదే వరం. నా దర్శనం ఇదేనండి. సంఘం పెంచాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళి నశించిపోయే ఆత్మలకు సువార్త చెప్పాలి. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకూడదు, ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకూడదు. నా దర్శనం అది. నాకు ఇదే దర్శనం. నేను ఎక్కడ సువార్త చెప్తే అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ చెప్పాలి యేసయ్య గురించి, అక్కడ ఒక్క వ్యక్తినైనా దేవుని వైపుకు త్రిప్పాలి. నా దర్శనం. నీ వరం ఏంటి? నీ ఆలోచన ఏంటి? దావీదునకు పవిత్రమైనటువంటి వరములను అనుగ్రహించినట్లుగా దేవుడు మనకు కూడా పవిత్రమైన వరములను అనుగ్రహించటానికి మృతి పొంది సజీవంగా లేచాడు. 3 విషయాలు చెప్పాను. యేసు ఎందుకు లేపబడ్డాడు అంటే పునరుత్థానము ఉన్నది అని తెలియచేయటానికి. యేసు ఎందుకు లేపబడ్డాడు అంటే తీర్పులోనికి రాకుండా జీవములో మనలను ఉంచటానికి. 3వదిగా యేసయ్య ఎందుకు లేపబడ్డాడు అంటే పవిత్రమైన వరములను మనకు ఇవ్వటానికి. ఈ 3 అనుభవాలు మన జీవితాలలో, మన కుటుంబాలలో దేవుడు ఫలవంతముగా మార్చునుగాక. మోకరించండి. అమ్మయ్యా,
అనుకోండి. అమ్మయ్యా అయిపోయింది. మోకరించండి అందరూ, వరుస క్రమంలోనికి రండి. ఒక్క క్షణం అందరం లేచి నిలబడి, అలాగే లేచి నిలబడండి. ఒక్కసారి బయట ఉన్న వాళ్ళు కూడా అందరూ లేచి నిలబడండి. ఈస్టర్ దినమందు మనకు వచ్చినటువంటి బల్ల కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈస్టర్ రోజే వచ్చింది బల్లారాధన. చిన్న ప్రార్థన చేసుకుందాం మనసులో. ఈరోజు నేను నీ బల్ల అందుకోవటం నాకు అది యోగ్యకరమైనదయ్యా, పవిత్రమైనదయ్యా, పరిశుద్ధమైనదయ్యా. ఈరోజు నీ బల్లారాధన అందుకుంటున్నాను అంటే కేవలం నీ కృప, కేవలం నీ ప్రేమేనయ్యా. ఈరోజు నాకు చాలా విషయాలు తెలియచేశావు. మృతులలో నుండి నీవు ఎందుకు లేపబడ్డావు, నా కొరకు ఎందుకు చనిపోయావు, ఎందుకు తిరిగి మరలా నా నిమిత్తమై సజీవునిగా లేపబడ్డావు. నీవు నాకు చాలా విషయాలు నేర్పించావు. పునరుత్థానము ఉన్నది. నేను పునరుత్థానునిగా లేపబడ్డాలి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈరోజు నన్ను ఈ శుభదినమందు నీ ప్రభు బల్లారాధన అందుకునే కృపనిచ్చావు. అందును బట్టి స్తోత్రాలు. హృదయపూర్వకముగా ఈరోజు నా వరము నీవు నాకు దయచేయి. నేను ఈరోజు పునరుత్థానము గురించి విన్నాను. నేను నా కుటుంబము రేపటి దినమందు నీ సన్నిధిలో పునరుత్థానపుతో నిన్ను ఎదుర్కొనే కృపను అనుగ్రహించండి. తీర్పులోనికి రానివ్వకుండా చేయండి. పవిత్రమైన వరములను నీవు నాకు దయచేయండి. నాదొక్కటే కోరికయ్యా. మనసులో తలంచుకోండి. నీ వరం ఏంటో మనసులో చెప్పుకోండి. నీవు ఏ వరము చేత ఈ స్థలంలో ఉన్నావో ప్రభువుకి చెప్పండి. నీ వరం ఏంటి? నీ వరము ఏమై ఉన్నది? నీ వరము ఏదై ఉన్నది? ఒక్కసారి ప్రభువుకి తెలియచేయండి. ప్రభువా, ఈ వరముతో నేను ఈ స్థలంలో ఉన్నాను. అందరూ మోకరించుకోండి. మీ కుడి చేతిలో మీ ఎడమ చేతిలో మీ కుడి చేతిని పెట్టుకొని దేవుని యొక్క శరీరము కొరకు ఎదురు చూడండి.